గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఇక్కడ ఈ నామన్క్లేచర్ ఆఫ్ ఆల్కేన్స్ దానికి సంబంధించిన ఆల్కహాల్స్ గురించి మనం చూసాం అన్నమాట. ఇక్కడ ఈ స్ట్రక్చర్ ఉంటే ఏముంటుంది నామన్క్లేచరు, దానికి ఈ పొజిషన్ ఇలాంటి పొజిషన్స్లో ఆల్కహాల్ ఉంటే ఏ విధంగా, అంటే ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఏ విధంగా దానికి నామన్క్లేచర్ రాస్తారు, ఐయుపిఎస్ నామన్క్లేచర్ రాస్తారు అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. సో ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్ నేను ఈ వీడియోలో ఇస్తాను, చూడండి. దాని తర్వాత మనకున్నటువంటి టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఫర్దర్గా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఆల్కేన్స్ యొక్క ఐయుపిఎసి నామన్క్లేచర్ ఏ విధంగా రాస్తారు అనేది మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. యాక్చువల్గా మనం ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే అంటే ఫస్ట్ చాప్టర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ చాప్టర్ చూస్తే అందులో మనం ఐయుపిఎసి నామన్క్లేచర్ గురించి మనం అన్ని ఫంక్షనల్ గ్రూప్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. వాటి యొక్క లింక్స్ కూడా నేను ఇస్తాను ఈ వీడియోలో, చూడండి. సో ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఇచ్చాడు. ఇక్కడ ఆ స్ట్రక్చర్కి ఏ రూల్స్ ఫాలో అయ్యాడు ఈ స్ట్రక్చర్ ఇచ్చాడు. ఈ స్ట్రక్చర్కి నేమ్ రాయడానికి ఏ రూల్స్ ఫాలో అయ్యాడు అనేది ఇక్కడ ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ లోయెస్ట్ సమ్ రిమార్క్స్ అనేది ఇచ్చాడు. ఇక్కడ ఈ స్ట్రక్చర్ ఇచ్చాడు. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, లోవెస్ట్ సమ్ అండ్ ఆల్ఫాబెటికల్ అరేంజ్మెంట్ అన్నాడు. అంటే ఈ స్ట్రక్చర్కి మనం నేమ్ రాసేటప్పుడు, ఐయుపిఎసి నేమ్ రాసేటప్పుడు లోయెస్ట్ సమ్ రూల్ అనేది మనం పాటించాలి, ప్లస్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కూడా మనం పాటించాలి. ఓకే. సో ఇక్కడ మనకి ఈ స్ట్రక్చర్లో ఈ సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది, ఇంకా ఫోర్త్ కార్బన్ దగ్గర ఇక్కడ ఇథైల్ గ్రూప్ ఉంది. ఇథైల్ గ్రూప్, ఇది మిథైల్ గ్రూప్. సో యాక్చువల్గా అయితే ఈ సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది కాబట్టి 2 మిథైల్ 4 ఇథైల్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, టోటల్గా 6 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెక్సేన్ అవుతుంది ఇది. సో 2 మిథైల్ 4 ఇథైల్ హెక్సేన్ అనేది రాస్తాం మనం. కానీ మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవ్వాలి కాబట్టి ఇక్కడ ఇథైల్ గ్రూప్ ఫస్ట్ మనం చెప్తాము. ఈవెన్ దో అది 4th పొజిషన్లో ఉన్నా సరే దాన్ని మనం ఈ ఫస్ట్ వస్తుంది కాబట్టి ఈ 4 ఇథైల్ అనేది ముందు రాస్తాము. దాని తర్వాతే 2 మిథైల్ అనేది మనం రాస్తాం అన్నమాట. ఓకే. సో దానివల్ల దాని పేరు ఏమవుతుందంటే, ఈ మిథైల్కి సెకండ్ నెంబరే రావాలి, ఈ సైడ్ నుంచి మనం నెంబర్ ఇవ్వకూడదు. ఎందుకంటే సబ్స్టిట్యూయెంట్కి మనకి థర్డ్ నెంబర్ వస్తుంది, అంటే 3 దీనికి 3 వస్తుంది. ఈ సైడ్ నుంచి వస్తే మనకి ఇథైల్కి 3 వస్తుంది, మిథైల్కి ఎంత వస్తుంది, 5 వస్తుంది. 5 + 3 8 అవుతుంది. 5 + 3 8 అవుతుంది. అది మనం ఈ సైడ్ నుంచి ఇచ్చామనుకో నెంబరింగ్, అప్పుడు మిథైల్కి 2 అవుతుంది, ఇథైల్కి 4 అవుతుంది. అంటే 2 + 4 6 అవుతుంది. 6 నెంబరు తక్కువ కాబట్టి మనం లెఫ్ట్ నుంచి రైట్కి నెంబరింగ్ ఇవ్వాలన్నమాట. అదే లోయెస్ట్ సమ్ రూల్. లోయెస్ట్ సమ్ రూల్ అంటే ఏంటంటే, సబ్స్టిట్యూయెంట్స్ యొక్క నెంబరింగ్ మనం ప్లస్ చేసినప్పుడు, యాడ్ చేసినప్పుడు ఏ సైడ్ నుంచి అయితే ఆ యాడ్ చేసిన నెంబరు తక్కువ నెంబర్ వస్తుందో ఆ సైడ్ నుంచి మనం యాక్చువల్గా ఇది ఇవ్వాలన్నమాట, నెంబరింగ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను నేను. ఇక్కడ చూస్తే మీరు ఈ సైడ్ నుంచి మనం నెంబరింగ్ ఇస్తే మిథైల్కి 2 వస్తుంది, ఇథైల్కి 4 వస్తుంది. అంటే 2 + 4 6 అవుతుంది ఈ సైడ్ నుంచి. ఓకే. అది మనం ఈ సైడ్ నుంచి నెంబరింగ్ ఇచ్చామనుకో దీనికి, అప్పుడు దీనికి 3 వస్తుంది, ఇథైల్కి దీనికి 3 వస్తుంది, థర్డ్ కార్బన్ అవుతుంది. ప్లస్ మిథైల్ ఉన్నటువంటి కార్బన్ 5 అవుతుంది, ఎందుకంటే టోటల్ 6 కాబట్టి ఇది 5 అవుతుంది అన్నమాట. కాబట్టి 3 + 5 8 అవుతుంది ఇటు నుంచి. సో లెఫ్ట్ హ్యాండ్ టు రైట్ హ్యాండ్ 6 అవుతుంది, రైట్ హ్యాండ్ టు లెఫ్ట్ హ్యాండ్ 8 అవుతుంది. కాబట్టి 6 అనేది తక్కువ కాబట్టి మనం ఈ సైడ్ లెఫ్ట్ నుంచి రైట్కి మనం నెంబరింగ్ అనేది ఇవ్వాలన్నమాట. అతను కూడా అదే ఇచ్చాడు చూడండి, లెఫ్ట్ నుంచి రైట్కి నెంబరింగ్ ఇచ్చాడు ఈ విధంగా. సో ఇది 1, ఇది 2, 3, 4, 5, 6 అనమాట. 6 కార్బన్ ఈ స్ట్రక్చర్లో 6 కార్బన్స్ అనమాట. సో ఆ విధంగా లోవెస్ట్ సమ్ రూల్ మనం పాటించాం అనమాట. ప్లస్ ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది కాబట్టి 2 మిథైల్ 4 ఇథైల్ అనకూడదు. ఎందుకంటే మిథైల్లో M ఉంది, ఇథైల్లో E ఉంది. E అనేది మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వస్తుంది కాబట్టి ఆ నెంబర్ పెద్దదైన 4 ఇథైల్ అనేది ముందు రాయాలి. తర్వాత 2 మిథైల్, టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్ 6 కాబట్టి హెక్సేన్ అనేసి రాయాలన్నమాట. సో అది దాని యొక్క
రూల్ అనమాట. సో ఇందులో 2 రూల్స్ ఉన్నాయి. లోవెస్ట్ సమ్ రూల్ అండ్ ఆల్ఫాబెటికల్ అరేంజ్మెంట్ అనమాట. ఓకే. సో అది ఈ ఎగ్జాంపుల్ గురించి. తర్వాత ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇక్కడ ఇచ్చాడు ఆ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏ రూల్స్ పాటించాడు? ఆబ్వియస్గా లోవెస్ట్ సమ్ రూల్ అండ్ ఆల్ఫాబెటికల్ అరేంజ్మెంట్ రెండు కూడా ఈ ఎగ్జాంపుల్లో కూడా సేమ్ అనమాట. సో లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తే ఎక్కువ నెంబర్ వస్తుంది. రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తే ఆ సబ్స్టిట్యూయెంట్స్ యొక్క నెంబరింగ్ కౌంట్ చేస్తే అది తక్కువ నెంబర్ వస్తుంది. చూద్దాం. లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తే 1 2 3 4 అంటే 4 ప్లస్ ఇక్కడ 5 దగ్గర కూడా మిథైల్ ఉంది 5 ప్లస్ 6 వస్తుంది. 6 దగ్గర కూడా 2 ఉన్నాయి, 2 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి అంటే 6 + 6 వస్తుంది. 6 + 6 వస్తుంది. 2 ఇథైల్స్ ఉన్నాయి, ఇదొక ఇథైల్ ఇదొక ఇథైల్. సో 2 సబ్స్టిట్యూయెంట్స్ అంటే 9 + 15 + 21 వస్తుంది. ఇక్కడ 21 వస్తుంది అంతే కదా. 9 + 6 15 అవుతుంది, 21 అవుతుంది. అంటే లెఫ్ట్ నుంచి రైట్ రాస్తే టోటల్ నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ ఎంత అంటే 21 అవుతుంది అనమాట. అదే రైట్ నుంచి లెఫ్ట్కి నెంబరింగ్ ఇస్తే మనకి ఎంత వస్తుంది? ఇది 1 ఇది 2 3 దగ్గర 2 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 + 3 3 + 3 ప్లస్ 4 దగ్గర ఉంది కాబట్టి 4 ప్లస్ 5 దగ్గర ఒకటి ఉంది కాబట్టి 5 అంటే 3 + 3 6 14 19 అవుతుంది అనమాట. సో రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్కి ఇస్తే నెంబరింగ్స్ యాడప్ చేస్తే మనకి 19 వస్తుంది. అదే ఈ సైడ్ నుంచి మనం లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తే మనకి నెంబరింగ్ అనేది 21 వస్తుంది. కాబట్టి లోవెస్ట్ సమ్ రూల్ అంటే మనకి రైట్ నుంచి లెఫ్ట్కే మనం దీనికి నెంబరింగ్ ఇవ్వాలి అనమాట. ఓకే, అది లోవెస్ట్ సమ్ రూల్. తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మనం చూస్తే తీసేద్దాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూస్తే మనకి ఏమున్నాయి? ఇక్కడ ఇథైల్ ఉంది, మిథైల్ ఉంది, ఐసోప్రొపైల్ ఉంది. సో ఇథైల్ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 3,3 డైఇథైల్ అనేది ఫస్ట్ వస్తుంది. తర్వాత ఐసోప్రొపైల్, ఈ గ్రూప్ని మనం ఐసోప్రొపైల్ అంటారు. ఆ గ్రూప్ మనకి ఇలా ఉంటుంది. ఓకే, 1 మినిట్. ఆ గ్రూప్ మనకి ఇలా వచ్చి ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది, ఇది అటాచింగ్ పాయింట్ ఇది. సో అక్కడ అటాచ్ అయి ఉంటుంది. సిహెచ్ అనేది ఇది అవుతుంది. ఈ మిథైల్ మిథైల్ ఈ మిథైల్ మిథైల్ అనమాట. ఇదొక మిథైల్ ఇదొక మిథైల్. సో దాన్ని ఐసోప్రొపైల్ గ్రూప్ అంటారు. సో ఐ అనేది తర్వాత వస్తుంది కాబట్టి ఐసోప్రొపైల్ అనేది 5th పొజిషన్ దగ్గర ఉంది కాబట్టి 5 ఐసోప్రొపైల్ అనేది తర్వాత రాస్తాం మనం. ఓకే, దాని తర్వాత మనకి ఉన్న సబ్స్టిట్యూయెంట్స్ మిథైల్ వస్తుంది. అది ఏ పొజిషన్ దగ్గర ఉంది? 4 పొజిషన్ దగ్గర ఉంది కాబట్టి 4 మిథైల్. టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని? 8 ఉంది. 8 ఉంటే ఆక్టేన్ అనేది వస్తుంది అనమాట. సో ఆ విధంగా నేమ్ని మనం రాస్తాం అనమాట. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవుతున్నాము ప్లస్ లోయెస్ట్ సమ్ రూల్ కూడా మనం ఇక్కడ ఫాలో అవుతున్నాం అనమాట. సో ఈ ఎగ్జాంపుల్ కూడా మనకి 3,3 డైమిథైల్ 5 ఐసోప్రొపైల్ 4 మిథైల్ ఆక్టేన్ అనేది దీని పేరు అనమాట. ఐయుపిఎసి నామన్క్లేచర్. ఓకే, అది ఆ ఎగ్జాంపుల్. తర్వాత ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఈ ఎగ్జాంపుల్ సి అనమాట. అందులో చూస్తే మనకి ఇక్కడ ఐసోప్రొపైల్ గ్రూప్ ఇచ్చాడు, ఇక్కడ సెకండరీ బ్యూటైల్ గ్రూప్ ఇచ్చాడు. సెకండరీ బ్యూటైల్ అనమాట. సెకండరీ బ్యూటైల్ అంటే సెకండరీ టెర్షరీ అనేది మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కౌంట్ చేయం. సెకండరీ బ్యూటైల్ అంటే బి కౌంట్ చేస్తాం. అదే టెర్షరీ బ్యూటైల్ అంటే అది కూడా బి కౌంట్ చేస్తాం అనమాట. సో సెకండరీ టెర్షరీ అనేది మనం ఎస్ఈసి అనేది టీఈఆర్టీ అనేది మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కౌంట్ చేయమన్నమాట. అంటే ఎస్ తీసుకోం, టెర్షరీలో టీ తీసుకోం, దాని పక్కన ఉన్నటువంటి ఈ బి తీసుకుంటాం అన్నమాట. బి సెకండరీ బ్యూటైల్ అయితే బి తీసుకుంటాము, కానీ ఐసోప్రొపైల్లో మాత్రం ఐ తీసుకుంటాం. అది రూల్ అనమాట. ఐయుపిఎసి నామన్క్లేచర్లో అది రూల్. సెకండరీ టెర్షరీ అనేది ఎస్ఈసి, సెకండరీ అంటే ఎస్ఈసి అని సింపుల్గా రాస్తాము. టెర్షరీ అంటే టీఈఆర్టీ అనేది సింపుల్గా మనం ఇటాలిక్లో రాస్తాం అనమాట. సో వాటిని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కౌంట్ చెయ్యం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి అదే రాశాడు. సెకండరీ ఈజ్ నాట్ కన్సిడర్ వైల్ అరేంజింగ్ ఆల్ఫాబెటికల్లీ. ఐసోప్రొపైల్ ఈజ్ టేకెన్ యాజ్ 1 word.
ఐసోప్రొపైల్ అనేది టోటల్గా 1 వర్డ్ కాబట్టి దాన్ని మనం ఐ అనేది మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకుంటాం అనమాట. ఓకే. సో అప్పుడు మనకి ఫస్ట్ దీనికి మనం లోవెస్ట్ సమ్ రూల్ చూసుకుంటే లెఫ్ట్ నుంచి రైట్కి నెంబరింగ్ ఇస్తే మనకి తక్కువ నెంబర్ వస్తుంది. కాబట్టి సెకండరీ అని తీసుకోం కాబట్టి బి తీసుకుంటాం కదా, దీనికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం అన్నమాట ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. సో సెకండరీ బ్యూటైల్ 5th పొజిషన్ దగ్గర ఉంది కాబట్టి 5 సెకండరీ బ్యూటైల్. తర్వాత 4th పొజిషన్ దగ్గర ఐసోప్రొపైల్ ఉంది కాబట్టి 4 ఐసోప్రొపైల్. టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ 10 ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్గా 10 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి డెకేన్ సిస్టమ్ అవుతుంది ఇది. ఓకే. సో దాని పేరు ఏమవుతుంది, 5 సెకండరీ బ్యూటైల్, 4 ఐసోప్రొపైల్, డెకేన్ అనేసి మనం దానికి రాస్తాం అనమాట పేరు. ఓకే. సో తర్వాత ఎగ్జాంపుల్ చూస్తే మనం ఇక్కడ, ఓకే ఒక్క నిమిషం, తర్వాత ఎగ్జాంపుల్స్ డి చూస్తే మనం ఫస్ట్ ఇది తీసేద్దాం మనం ఇక్కడ రెడ్ కలర్. సో ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ 5th కార్బన్ దగ్గర ఈ నియోపెంటైల్ గ్రూప్ ఇచ్చాడు. దీన్ని నియోపెంటైల్ గ్రూప్ అంటారు. డైరెక్ట్గా మనం నియోపెంటైల్ రాసేయచ్చు. యాక్చువల్గా 5 నియోపెంటైల్ నోనేన్ రాసేయచ్చు. కానీ యాక్చువల్గా మనం ఏం రాయాలంటే అది ఒక చైన్ ఉంది కాబట్టి ఇది చైన్లో సబ్ చైన్స్ ఉంది. ఇదొక సబ్ చైన్, ఇదొక సబ్ చైన్. ఇది చైన్ అయితే అందులో ఇదొక సబ్ చైన్, ఇదొక సబ్ చైన్ అనమాట. దాన్ని మనం బ్రాకెట్స్లో రాస్తాం అనమాట యాక్చువల్గా. సో అది ఎక్కడుంది, 5th కార్బన్ దగ్గర ఉంది. ఇక్కడ 5th కార్బన్ దగ్గర ఉంది కాబట్టి 5th కార్బన్ దగ్గర మనకి ఏముంది, ఇది తీసుకుంటే ఇది 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొపైల్ అవుతుంది. ఆ ప్రొపైల్లో కూడా 2nd కార్బన్ దగ్గర మిథైల్ ఉంది కాబట్టి ఇదొక మిథైల్ ఉంది కాబట్టి 5 బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ చైన్లో 2nd కార్బన్లో మిథైల్ ఉంది కాబట్టి 2,2 డైమిథైల్ అని రాస్తాం. తర్వాత ఈ చైన్ మనకి ప్రొపైల్ అవుతుంది, 3 కార్బన్స్ చైన్ కాబట్టి ప్రొపైల్ అవుతుంది, బ్రాకెట్ క్లోజ్ అవుతుంది. సో అంటే ఇది టోటల్గా మనకి దీని పేరు ఏమొస్తుంది, 2,2 డైమిథైల్ ప్రొపైల్ అవుతుంది. అంటే ఇది సబ్ చైన్ అనమాట. ఇది సబ్ చైన్, ఇది మెయిన్ చైన్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మెయిన్ చైన్. దానికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నెంబరింగ్ ఇస్తాం మనం. అది సబ్ చైన్కి కూడా మనం ఎక్కడైతే అటాచ్ అయిందో అక్కడ నుంచి నెంబరింగ్ ఇస్తాం, 1, 2, 3 అనేసి ఇస్తాం. అంటే ఫస్ట్ కార్బన్ అటాచ్ అయింది, 2nd కార్బన్ దగ్గర మిథైల్ ఉంది కాబట్టి 2,2 డైమిథైల్, ఇది ప్రొపైల్. అదంతా బ్రాకెట్లో పెడతాం, ఇక్కడ నుంచి ఇక్కడికి బ్రాకెట్లో పెడతాం. అది ఏ పొజిషన్ దగ్గర ఉంది, 5 పొజిషన్ దగ్గర ఉంది కాబట్టి 5 2,2 డైమిథైల్ ప్రొపైల్ నోనేన్. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, నోనేన్ 9 ఉన్నాయి కాబట్టి నోనేన్ అవుతుంది. ఓకే. ఆ విధంగా మనకి చైన్లో సబ్ చైన్ ఉంటే ఈ విధంగా మనం రాస్తాం అన్నమాట నేమ్ అనేది. ఓకే. దాని తర్వాత మనకి ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చూస్తే మళ్ళీ వచ్చింది. ఓకే, దీన్ని పైకి అందాం. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనం ఈ ABCDE ఎగ్జాంపుల్ చూస్తే, సో ఇక్కడ మనకి ఆల్ఫాబెటికల్ ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చాడనమాట, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఇక్కడ 3rd పొజిషన్ దగ్గర ఇథైల్ ఉంది, 5th పొజిషన్ దగ్గర మిథైల్ ఉంది. సో యాక్చువల్గా ఈ సైడ్ నుంచి చూస్తే 3 మిథైల్ 5 ఇథైల్ అవుతుంది. ఈ సైడ్ నుంచి చూస్తే 3 ఇథైల్ 5 మిథైల్ అవుతుంది. అంటే ఈ సైడ్ నుంచి కూడా ఫస్ట్ నెంబర్ 3 వచ్చింది, ఈ సైడ్ నుంచి కూడా ఫస్ట్ నెంబర్ 3 వచ్చింది. కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ లెటర్కి అయితే తక్కువ నెంబర్ వస్తుందో అప్పుడు ఆ సబ్స్టిట్యూయెంట్కి మనం తక్కువ నెంబర్ వచ్చేటట్టు మనం తీసుకోవాలన్నమాట. అంటే ఇటు నుంచి మిథైల్కి 3rd నెంబర్ వస్తుంది, ఇటు నుంచి ఇథైల్కి 3rd నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఎటు నుంచి తీసుకోవాలి, ఇథైల్కి 3rd నెంబర్ వచ్చేటట్టు మనం మెయిన్ చైన్కి నెంబరింగ్ ఇవ్వాలి. అంటే లెఫ్ట్ నుంచి రైట్కి నెంబరింగ్ ఇవ్వాలన్నమాట. ఈ సైడ్ నుంచి వస్తే మిథైల్కి 3rd నెంబర్ వస్తుంది, ఇథైల్కి 5th నెంబర్ వస్తుంది. అదే ఈ సైడ్ నుంచి వస్తే ఇథైల్కి 3rd నెంబర్ వస్తుంది, మిథైల్కి 5th నెంబర్ వస్తుంది. అంటే బోత్ ద సైడ్స్ నెంబరింగ్ సేమ్ వస్తుంది. కాకపోతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ సబ్స్టిట్యూయెంట్ ఫస్ట్ లెటర్కి అయితే
ఫస్ట్ లెటర్‌కి ఏ సబ్స్టిట్యూయెంట్ ఉన్న ఫస్ట్ లెటర్‌కి ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో తక్కువ వస్తుందో, తక్కువ ప్రయారిటీ వస్తుందో, దానికి మనం తక్కువ నెంబర్ వచ్చేటట్టు మనం నెంబరింగ్ ఇవ్వాలన్నమాట. సో అప్పుడు మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఇది ఇథైల్ గ్రూపు, ఇది మిథైల్ గ్రూపు. కాబట్టి ఇథైల్‌కి థర్డ్ పొజిషన్ వచ్చేటట్టు, థర్డ్ నెంబర్ వచ్చేటట్టు 3 ఇథైల్, 5 మిథైల్. టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని 7 ఉన్నాయి కాబట్టి హెప్టేన్ అవుతుంది. హెప్ట్. 7 అంటే హెప్ట్, 6 అంటే హెక్స్, 5 అంటే పెంట, 4 అంటే బ్యూట్, అలా అనమాట. 8 అంటే ఆక్ట్, 9 అంటే నోనేన్ అంటారు, 10 అంటే డెక్కేన్ అవుతారు అనమాట. అలా ఆ విధంగా మనకి దీన్ని నేమ్ ఏమొస్తుందంటే 3 ఇథైల్, 5 మిథైల్ హెప్టేన్ అనే దీని పేరు వస్తుంది అనమాట. ఓకే. సో ఈ విధంగా మనకి ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా సరే మనం రాసేటట్టు ఉండాలన్నమాట. ఓకే. దాని తర్వాత మనకి ఇక్కడ ప్రాబ్లం ఇచ్చాడు. రైట్ ఐయుపిఏసి నేమ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ అంటున్నాడు. ఇక్కడ మనకి ఇది కొంచెం గజిబిజిగా ఇచ్చాడు. అంటే ఈ కార్బన్ దగ్గర మనకి 2 మిథైల్స్ ఉన్నాయి, దాని తర్వాత CH2 ఉంది, తర్వాత C ఉంది, తర్వాత ఇది యాక్చువల్గా మనం ఎక్స్పాండ్ చేసి రాస్తే ఇది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. 3 మిథైల్స్, ఇక్కడ ఒక కార్బన్ ఉంది కదా, ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది, ఇది CH2, ఇది C, ఇక్కడ కూడా ఇంకో టెర్షియరీ బ్యూటైల్ ఉంది, ఇలా ఉంది. ఈ విధంగా ఉంది అది. బాండ్ లైన్ ఫార్ములా రాస్తే ఈ విధంగా వస్తుంది స్ట్రక్చర్. ఇది ఒక కార్బన్, ఇక్కడ CH2 ఉంది, ఇది ఒక కార్బన్, ఈ కార్బన్ మీద 3 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, ఇదొకటి, ఈ కార్బన్ మీద 3 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, ఇదొకటి, అలా. ఓకే. సో ఇది ఎలా ఉందంటే దీన్ని మనం ఎక్స్పాండ్ చేసి రాస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఎన్ని కార్బన్స్, 1 2 3 4 5 కార్బన్స్, 1 2 3 4 5 కార్బన్స్. ఓకే. ఇక్కడ మిథైల్ ఉంది, ఇక్కడ మిథైల్ ఉంది, ఇక్కడ మిథైల్ ఉంది, ఇక్కడ మిథైల్ ఉంది, ఇలా. ఇదనమాట దీని స్ట్రక్చరు. ఇలా కూడా రాసేయచ్చు, దాన్ని ఎక్స్పాండ్ చేసి జిగ్జాగ్లో రాస్తే ఇలా వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నంబరింగ్ ఇస్తే 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5. అంటే 2 దగ్గర ఈ మిథైల్ ఉంది, 4 దగ్గర ఈ మిథైల్ ఉంది, కాబట్టి 2,2 డైమిథైల్, 4,4 డైమిథైల్ ఉంది. అంటే 2,4 టెట్రామిథైల్ వస్తుంది. 4 మిథైల్స్ ఉన్నాయి, టెట్రామిథైల్. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని, ఇక్కడ నుంచి ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి పెంటేన్ వస్తుంది. ఓకే. చూడండి, అదే 2,4 టెట్రామిథైల్ పెంటేన్ అనేది దీని పేరు వస్తుంది అనమాట. ఎక్స్పాండ్ చేసి రాసుకోవాలి మనం, లేకపోతే మనకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. మనం ఎక్స్పాండ్ చేసి రాసేటటువంటి కెపాసిటీని మనం బిల్డప్ చేసుకోవాలి. మనం ప్రీవియస్ వీడియోస్ చూడండి, అది బాండ్ లైన్ ఫార్ములాస్లో ఎలా రాస్తామని నేను చెప్పాను. సో అది చూడండి. ఓకే. దీని స్ట్రక్చర్ ఏంటి, దీని ఐయుపిఏసి నామెన్క్లేచర్ అంటే 2,4 టెట్రామిథైల్. అంటే ఇదొక మిథైల్, 4 మిథైల్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా 2 సెకండ్ పొజిషన్లో, 2 ఫోర్త్ పొజిషన్లో ఉంది కాబట్టి 2,4 టెట్రామిథైల్ పెంటేన్ అనేది దాని పేరు వస్తుంది అనమాట. ఓకే. ఇది తీసేద్దాం. సో అది అయిపోయింది. దాని తర్వాత మనకి ఇది ఉంది. అది ఎలా ఉంది ఇది అంటే ఇక్కడ C ఉంది, C దగ్గర 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, ఇది ఒక మిథైల్ గ్రూప్, ఇది ఒక మిథైల్ గ్రూప్, ఇలా రాదు, ఇది ఒక మిథైల్ గ్రూప్, ఇది అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ C ఉంది, దాని దగ్గర మనకి CH3C. ఓకే. ఇది C వస్తుంది, ఇక్కడో ఇథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడో ఇథైల్ గ్రూప్ ఉంది, ఇలా ఇచ్చాడు. ఇది దాని స్ట్రక్చర్. ఓకే. ఈ 2 మిథైల్ గ్రూప్స్, ఇది ఈ 2 ఇథైల్ గ్రూప్స్, ఇదొక ఇథైల్ గ్రూప్, ఇదొక ఇథైల్ గ్రూప్. ఓకే.
ఈ మధ్యలో సి కనిపిస్తుంది కదా, ఆ సి అనేది ఇది, అది. ఓకే, సో అది దాని స్ట్రక్చర్ అదనమాట. ఈ సి ఇక్కడ ఈ సి కనిపిస్తుంది కదా, ఆ సి ఈ కార్బన్ అనమాట. దానికి రైట్ హ్యాండ్ సైడ్ 2 ఇథైల్ గ్రూప్స్ ఉన్నాయి, అంటే ఇదొక ఇథైల్ గ్రూప్, ఇదొక ఇథైల్ గ్రూప్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, ఇదొక మిథైల్ గ్రూప్, ఇదొక మిథైల్ గ్రూప్. దీన్ని మనం ఎక్స్పాండ్ చేసి రాస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు మనం లైన్గా రాస్తే ఈ కార్బన్ వచ్చేసి ఇది, 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 ఇలా వస్తుంది అనమాట. ప్లస్ ఇది మధ్యలో ఉంది కాబట్టి దాన్ని మనం ఇక్కడ మిథైల్ రాసుకోవచ్చు ఇలా. ఓకే, సో దీన్ని మనం అంటే అది దీన్ని మనం ప్రాపర్గా రాస్తే దాని స్ట్రక్చర్ ఇలా వస్తుంది. అప్పుడు మనం నెంబరింగ్ ఇస్తే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 వస్తుంది. ఈ 3 దగ్గర మనకి 2 మిథైల్స్ ఉన్నాయి, ఇదొక మిథైల్, ఇదొక మిథైల్, 2 మిథైల్స్ ఉన్నాయి. కాబట్టి 3,3 డైమిథైల్ పెంటేన్, 5 కార్బన్స్ కాబట్టి పెంటేన్ అనేది దాని పేరు అన్నమాట. చూసారా ఇక్కడ అలా ఇచ్చాడు, 3,3 డైమిథైల్ పెంటేన్ అనేది దీని పేరు అనమాట. ఓకే, దాని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇదంతా దాని స్ట్రక్చర్, అది దాని స్ట్రక్చర్ అనమాట. ఓకే, 3,3 డైమిథైల్ పెంటేన్ అనేది దాని స్ట్రక్చర్. ఓకే, తర్వాత చూద్దాం. తర్వాత స్ట్రక్చర్ చూస్తే మనకి ఇది కూడా తీసేద్దాం. ఇది చూస్తే ఓకే, ఇది కదా, ఇది చూస్తే టెట్రా టర్షియోబ్యూటైల్ మీథేనా అదేంటి, రైట్ IUPAC నేమ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. టెట్రా టర్షియోబ్యూటైల్ ఓకే, టెట్రా టర్షియోబ్యూటైల్ మీథేన్ అంటున్నాడు. అంటే ఒక కార్బన్ మీద 4 టర్షియోబ్యూటైల్స్ రాయాలి మనం. అంటే ఇది కార్బన్ అనుకుంటే మధ్యలో ఇక్కడ ఒక కార్బన్ వేసుకుంటే మనకి ఈ సైడ్ ఒక టెట్రాబ్యూటైల్ వస్తుంది, ఈ సైడ్ ఒక టెట్రాబ్యూటైల్ వస్తుంది. టెట్రాబ్యూటైల్ అని తెలుసు కదా, టెట్రా టర్షియోబ్యూటైల్ అనమాట. ఇదొక టర్షియోబ్యూటైల్ వస్తుంది, ఇదొక టర్షియోబ్యూటైల్ వస్తుంది, ఈ సైడ్ కూడా ఇంకో టర్షియోబ్యూటైల్ వస్తుంది, ఈ సైడ్ కూడా ఇంకో టర్షియోబ్యూటైల్ వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. సో దీనికి IUPAC నామినిక్లేచర్ రాయమంటున్నాడు. చూడండి ఎంత కన్ఫ్యూజన్గా ఇచ్చాడు చూడండి, చాలా ఈజీ అనమాట ఇది. నేమ్ చూసి నేను స్ట్రక్చర్ ఇవ్వలేదు ఏంటి అనుకున్నాను నేను. యాక్చువల్గా ఇక్కడ దాని స్ట్రక్చర్ మనం రాసుకోవాలన్నమాట. టెట్రా టర్షియోబ్యూటైల్ మీథేన్ అంటే ఇలా వస్తుంది. మీథేన్ అంటే ఏమొస్తుంది, జనరల్గా మీథేన్ అంటే హెచ్ ఇక్కడ హెచ్, ఇది మీథేన్, CH4 అనేది మీథేన్. ఈ హెచ్కి బదులు టెట్రా, ఈ 4Hకి బదులు 4H అంటే టెట్రా అనమాట. టర్షియోబ్యూటైల్ పెట్టాడు, అంటే హైడ్రోజన్ తీసి టర్షియోబ్యూటైల్ పెట్టాడు, ఈ హైడ్రోజన్ తీసి టర్షియోబ్యూటైల్ అంటే 4 హైడ్రోజన్స్ తీసేసి 4 టర్షియోబ్యూటైల్స్ పెట్టాడు అనమాట ఇక్కడ. దీన్ని మనం IUPAC నామినిక్లేచర్ రాయాలి. జనరల్గా కామన్ నేమ్ అంటే ఏంటి, టెట్రా టర్షియోబ్యూటైల్ మీథేన్ అనేది కామన్ నేమ్ అనమాట. దాన్ని మనం IUPAC నామినిక్లేచర్ ఎలా రాస్తారో చూద్దాం. అది మనం ఎక్స్పాండ్ చేసి రాసుకోవాలి, ఇదన్నమాట. ఎక్స్పాండ్ చేసి ఇప్పుడు మనం దీన్ని రాస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఒక్క నిమిషం, మనం ఈ కార్బన్ నుంచి స్టార్ట్ చేస్తే అది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్, ఇది థర్డ్ కార్బన్, ఇది ఫోర్త్ కార్బన్, ఇది ఫిఫ్త్ కార్బన్ అవుతుంది. టోటల్గా 5 కార్బన్స్ ఉన్నాయి. అంటే 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ కార్బన్ అనేది ఇది, ఈ కార్బన్ అనేది ఇది, అక్కడ 2 మిథైల్స్ ఉన్నాయి, ఈ సైడ్ 2 మిథైల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ మిథైల్ పెడతాం. ఓకే, థర్డ్ కార్బన్ దగ్గర మనకి టర్షియోబ్యూటైల్ గ్రూప్ ఉంది కాబట్టి థర్డ్ కార్బన్ దగ్గర మనకి ఇక్కడ ఒక టర్షియోబ్యూటైల్, ఇక్కడ ఒక టర్షియోబ్యూటైల్ పెడదాం. ఓకే, ఫోర్త్ కార్బన్ దగ్గర 2 మిథైల్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్త్ కార్బన్ దగ్గర ఇక్కడ పెడదాం. ఓకే, సేమ్ వచ్చింది.
మీకు చెప్పాను కదా మేడం, అంటే మెయిన్ చైన్ చూపెట్టడానికి. ఇది మెయిన్ చైన్ అనమాట. ఇది మెయిన్ చైన్ అనమాట. ఇది అనమాట. సో ఆ మెయిన్ చైన్కి నెంబరింగ్ ఎలా ఇస్తాం? 1 2 3 4 5. ఇది మెయిన్ చైన్ అనమాట. ఓకే. ఇప్పుడు సెకండ్ కార్బన్ దగ్గర 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. థర్డ్ కార్బన్ దగ్గర 2 టెర్షియరీ బ్యూటైల్స్ ఉన్నాయి. యాక్చువల్గా మిథైల్, ఇది మిథైల్ మిథైల్, ఇది మిథైల్ మిథైల్, ఇది టెర్షియరీ బ్యూటైల్, ఇది టెర్షియరీ బ్యూటైల్. ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి టెర్షియరీ బ్యూటైల్, టెర్షియరీ అనేది మనం తీసుకోం కదా, బి అనేది తీసుకుంటాం. సెకండరీ టెర్షియరీ అనేది తీసుకోకూడదని ఇందాక చెప్పుకున్నాం కదా. కాబట్టి బి అనేది ప్రయారిటీలో వస్తుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో బి అనేది వస్తుంది అనమాట. కాబట్టి 2 టెర్షియరీ బ్యూటైల్స్ గురించి మనం ఫస్ట్ రాయాలి. ఏ పొజిషన్లో ఉన్నాయి? థర్డ్ పొజిషన్లో ఉన్నాయి. కాబట్టి ఇది తీసేద్దాం. సో రిమైనింగ్ అంతా మనం ఎరేస్ చేసేస్తే ఈ నెంబరింగ్ మనం ఇలా వచ్చింది. ఇక్కడ టెర్షియరీ బ్యూటైల్, ఇది ఒక టెర్షియరీ బ్యూటైల్, ఇది ఒక టెర్షియరీ బ్యూటైల్. కాబట్టి 3, 3 డై టెర్షియరీ బ్యూటైల్, డై టెర్షియరీ బ్యూటైల్. బి అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇచ్చాను 3, 3 డై టెర్షియరీ బ్యూటైల్. ఇంకా సెకండ్ పొజిషన్ దగ్గర 2 మిథైల్స్, ఫోర్త్ పొజిషన్ దగ్గర 2 మిథైల్స్ ఉన్నాయి. కాబట్టి 2, 2, 4, 4 టెట్రామిథైల్ అనమాట. 2, 2, 4, 4 టెట్రామిథైల్ పెంటేన్ అనేది దాని పేరు అనమాట. అంటే 3, 3 డై టెర్షియరీ బ్యూటైల్ హైఫెన్ ఇచ్చి 2, 2, 4, 4 టెట్రా మిథైల్ టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేది 5 ఉన్నాయి కాబట్టి పెంటేన్ అవుతుంది. పెంటేన్. ఓకే. సో అది దాని యొక్క ఐయుపిఏసి నామోక్లేచర్ అవుతుంది. ఓకే. సో అది ఆ విధంగా మనం ఐయుపిఏసి నామోక్లేచర్ గురించి రాస్తాం అనమాట. సో ఇక్కడ వరకు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. రిమైనింగ్ మనం ఇక్కడ రిమైనింగ్ రూల్స్ అన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.